ప్రతిపక్షం వైసీపీలో నాయకులు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వెళ్లిపోతారు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో నమ్మకంగా ఉన్న నాయకులు కూడా పార్టీకి రామ్ రామ్ చెబుతున్నారు. దీంతో పార్టీ అధిష్టానం అంతర్మదనంలో పడింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఇప్పుడు కాల్ కంట్రోల్ ఇష్యూ అనేది పెద్ద సీరియస్ హాట్ డిస్కషన్ గా మారింది. వైసీపీ ఓడిపోయాక చాలా మంది పార్టీ నుండి బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ఉంటారా, వెళ్లిపోతారా అనే సందేహంలో పార్టీ అధిష్టానం తర్జనా భర్జన పడుతోంది. ఇటీవల రాజ్యసభ సభ్యులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 5 నుండి 6 వరకు రాజ్యసభ సభ్యులు బీజేపీలో కానీ టీడీపీలో కానీ వెళ్లిపోతారని వార్తలు వచ్చాయి. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే 3 నుండి 4 వరకు కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు ఎలా ఉన్నా పార్టీ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఎంపీల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఎంపీలు వేస్తున్న అడుగులు, వారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారో అనే విషయంపై అధిష్టానం నిశితంగా దృష్టి పెట్టినట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా నేరం. అయితే వైసీపీలో ఇది కామన్ గా మారిపోయింది. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన ఫోన్ లో పార్టీలోని సీనియర్ నాయకులు ట్యాప్ చేశారని ఆరోపణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆనం నారాయణ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. దీంతో తన అసలు ఫోనే వాడడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధారణమేనని తెలుస్తున్న విషయం. అయితే ఇప్పుడు గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలపై కూడా మరింత నిశితంగా దృష్టి పెట్టడం, అదే విధంగా వారు ఎవరితో టచ్ లో ఉంటున్నారని తెలుసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇది అంతర్గతంగా పెనుదుమారం రేపుతున్నా ఎవరు బయటపడడం లేదు. గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో అందరూ జగన్ కు విశ్వాస పాత్రులే కావడంతో వారి పరిస్థితి ఎలా ఉన్నా ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం వైసీపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముదిరితే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.